తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వము రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రజలకు తీరని లోటుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. నూతనంగా రేషన్ కార్డు పొందాలంటే విధి విధానాలను గైడెన్స్ నామ్స్ను విడుదల చేయాలి. వారికి మాత్రమే ఇవ్వాలని ఒక ప్రకటన కూడా వెలువడిచిన తర్వాతనే నూతన రేషన్ కార్డులని ప్రారంభించాలని, ఇప్పుడు నూతన రేషన్ కార్డులకు గత 10 సంవత్సరాల క్రితం రేషన్ కార్డులకు విధి విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడున్న నియమావళి ప్రకారం రెట్టింపు అవుతుంది ఆదాయపరమైన విషయంలో. గతంలో ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఉన్నది, దాంట్లో 4 కుమారులు ఉంటే ఈ 10 సంవత్సరాల కాలం వాళ్ళు పెద్దయి, వాళ్ళు కూడా సపరేట్ కుటుంబంగా ఏర్పడ్డ వాళ్ళు ఉన్నారు. వారికి తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా నూతనంగా రేషన్ కార్డు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంది.